కొంతమంది ఎంత చెప్పినా మారకపోవడానికి కారణం అండి, జన్మాంతర కర్మసూత్రం ప్రకారం వాడు అనుభవించవలసిన సుఖాలు దుఃఖాలు ఉంటాయి. అవి అనుభవించాలంటే వాడు అలాగే ఉండాలి, ఇంకోలా ఉంటే కష్టం. ఎందుకంటే ఆ లెక్క ప్రకారం కంసుడు పూర్వజన్మలో కాలనేమి రాక్షసుడు. వాడికి 6 కొడుకుల మీద కోపం వచ్చి శపించాడు, నేను మిమ్మల్ని చంపుతానని. కొడుకుల్నే చంపలేకపోయాడు. ఆ కాలనేమి కంసుడిగా పుట్టాడు. మంచిది, ఈ జన్మలో చంపాలి. చిత్రం ఏంటంటే వాడు చేతిలో చనిపోయిన 6 వాడి కొడుకులు కాదు, చెల్లెలు కొడుకులు, దేవక కొడుకులు. వీళ్ళకి మళ్ళీ ఈ కంసుడు సంబంధించిన కాలనేమి సంబంధించిన శాపం ఒకటే కాదు, వీళ్ళ మళ్ళీ దేవకి కడుపున పుట్టి 6 పుత్రులు పోయిన దుఃఖాన్ని ఆవిడ అనుభవించవలసి రావడానికి కారణం, ఆవిడ అతిథిగా ఉన్నప్పుడు, పూర్వజన్మలో అతిథిగా ఉన్నప్పుడు తన సవతైనటువంటి దితి గర్భాన్ని ఛేదించే ప్రయత్నం చేసింది. ఈ తల్లి ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు సూక్ష్మ రూపంలో పినతల్లి గర్భంలోకి వెళ్ళి ఆ లోపల పిండాన్ని 6 సార్లు నరికాడు. అది 7 ముక్కలైంది. ఓసారి నరికితే 2 ముక్కలు అవుతుందిగా, 6 సార్లు నరికితే 7 ముక్కలైంది. అందుకే సరిగ్గా ఈవిడికి బలరాముడితో సహా 7 సంతానం కలిగారు. 6 సార్లు నరకబట్టి 6 నరకబడ్డారు కంసుడి చేత. 6 సార్లు దెబ్బేస్తే 7వ ముక్క పక్కకి ఎడుతుంది కాబట్టి పక్కకి వెళ్ళింది సంకర్షణుడు బలరాముడు అయ్యాడు. 8వ వాడు ఏ ఇబ్బంది లేకుండా పరమాత్మ పుట్టాడు. దేవకి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. ఎంత విచిత్రంగా ఉంది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? శ్రీకృష్ణుడికి, కంసుడికి, దేవకీదేవికి, వాళ్ళ తమ్ముళ్ళకి వీళ్ళ కర్మసూత్రం తప్పలేదు, మనకి తప్పిపోతుందా?